వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 13వ భాగము 76 నుంచి 82 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. బాధలెన్నో జనుల భయపెట్టుచుండంగ అభయమిచ్చి వారినాదరించి కంటిరెప్పవోలే కాచువాడే గురుడు, కంటిరెప్పవోలే కాచువాడే గురుడు, కాళికాంబ తనయా కనుము కృష్ణ. ప్రజల్ని ఎన్నో రకాలైన బాధలు భయపెడుతూ ఉన్నప్పుడు వారికి అభయం ఇచ్చి భయం లేదని చెప్పి కంటికి రెప్పలా రక్షిస్తూ ఉండేవారు గురువులేనని మనం తెలుసుకోవాలి. బాధల వల్ల ప్రజలు సహజంగా భయభ్రాంతులవుతారు, నిరాశ నిస్పృహలకి లోనవుతారు. ఏ మూల నుంచి ఏ ముప్పు పొంచి ఉన్నదో అని ఒక్కోసారి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పుకార్లు రాజ్యమేలుతూ ఉంటాయి. అసంపూర్ణ ప్రజ్ఞావంతులైన వాళ్ళు ప్రజల్లో తమ గొప్పదనం ప్రకటించుకోవాలని అప్పుడప్పుడు ఏవో ప్రచారం చేస్తూ ఉంటారు. ఆకాశం నుంచి ఏవో కింద పడిపోతాయని, ప్రళయం వచ్చి భూమి అంతా మునిగిపోయి అందరూ నశించిపోతారని, కొన్ని దేశాలు ఫలానా తేదీ తర్వాత కనిపించవని, భూకంపం వచ్చి భూమి లోపలికి పోతాయని, ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. ప్రకృతిలో ప్రకంపనలు, విలయాలు అనేవి రావటం సహజమే. వాటిని సాకుగా చూపించి కొంతమంది ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉంటారు. ఒక సంవత్సరం ఇదే తరహాలో మహాప్రళయం ఏర్పడి భూమిపై ఉండే జీవరాశులు మొత్తం నశించిపోతాయని విశేషంగా ప్రచారం జరుగుతున్న రోజుల్లో ప్రజలు భయభ్రాంతులుగా ఉన్నారు. అందరి జీవితాలు త్వరలో ముగిసిపోబోతున్నాయని తీవ్రమైన మనోవేదనలతో అల్లాడుతూ ఉన్నారు. అప్పుడు కొందరు భక్తులు కలిసి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి వద్దకు వెళ్లి ప్రచారంలో ఉన్న విషయాన్ని తెలియచేశారు. వారిలో ఈ ప్రవచనాన్ని సంకలనం చేసినటువంటి ఉడుత ప్రభాకరరావు గారు కూడా ఉన్నారు. అప్పుడు గురువుగారు తమ దివ్య దృష్టి ద్వారా విషయాన్ని పరిశీలించి నిజానిజాలను రాబట్టారు. వెంటనే వాళ్ల చేత ఒక తెల్ల రంగు చాక్పీస్ తెప్పించి గుడి గోడలపై 2000 సంవత్సరంలో కలియుగాంతం లేదు అని వారే స్వయంగా రాసి తర్వాత దివ్య దృష్టితో తాను గ్రహించిన విషయాల్ని ఈ భక్తులకి శిష్యులకి తెలియచేశారు. ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా భయంతో ఎదురు చూస్తున్న ఆ సంవత్సరం, ఆ రోజు రానే వచ్చింది. మామూలుగానే జరిగిపోయింది. కానీ భయపడ్డట్లు ఏమీ జరగలేదు. ఈ విషయాన్ని గురించి ఎంతోమంది ప్రజల్ని ముందుగానే చైతన్యవంతులు కావించారు గురుదేవులు. అంటే కాలచక్రంలోని నిగూఢమైన రహస్యాలనైనా వెలికి తీయగల శక్తి కొద్దిమంది సద్గురువులకు మాత్రమే ఉంటుంది. అలాంటి శక్తివంతులైన గురుదేవులే శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు. ఒకవేళ ప్రళయకాలమే దాపురించినప్పుడు దాన్ని కూడా ముందుగా తెలుసుకొని తగు జాగ్రత్తలు వహించగల శక్తి గురువుకి ఉంటుంది. అందువల్ల ఆర్తితో అలమటించే వారికి అభయహస్తాన్నిచ్చేది సద్గురువులే.
బాధితుల పాలిట కల్పవృక్షం, వ్యధాభరిత జీవులకు కామధేనువు, ప్రజల బాధలను తొలగించే దీనబంధువు సద్గురువే. వారు ఆర్తజనుల రక్షణని స్వీకరిస్తారు. జనుల క్షేమమే తమ క్షేమంగా భావించే నిస్వార్థపరులు. అట్టి గురువులకు నమస్కారం చేయటం తప్ప మనస్ఫూర్తిగా, అది కూడా అంటే దాసభావంతో భక్తిభావంతో నమస్కారం చేయటం తప్ప మనం ఇవ్వగలిగే పురస్కారం మరొకటి లేదు అన్న విషయాన్ని పై పద్యంలో పూజ్యశ్రీ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఎంతో వివరంగా తెలియచేశారు. గురుని కీర్తనము గురుతుగా చేయంగా, విద్యలన్నీ అమరు విసదరీతి. గురుని కీర్తనము గురుతుగా చేయంగా, విద్యలన్నీ అమరు విసదరీతి. విద్య వలన కీర్తి వెలుగులు వచ్చురా, విద్య వలన కీర్తి వెలుగులు వచ్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. విద్య నేర్పే గురువుని స్తుతిస్తే వారికి విద్యలు స్పష్టంగా అలవడతాయి. గురుదేవుల వల్ల భోజన కంచం ముందు పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన దాని రుచి తెలుస్తుందా? ఆకలి తీరుతుందా? కానీ దేవుని చిత్రపటం గోడకి తగిలించి నిరంతరం చూస్తున్నందువల్ల మనసులో మార్పు వస్తుంది. రోజు భక్తితో ఆరాధిస్తే ఫలితం ఉంటుంది. అదేవిధంగా గురువుల్ని ఆశ్రయించిన, వారికి ప్రీతికరమైన పనులు చేసిన, మంచి ప్రవర్తనతో ఉన్న వారి మన్నలను పొందటం వల్ల విజ్ఞానం వికసిస్తుంది, సుజ్ఞానం లభిస్తుంది. గురువుల విశిష్ట లక్షణాలను, వారు ప్రజల కోసం ఆచరించే కార్యక్రమాలను, చేసే బోధల్ని, విద్యార్థి దశలో శిష్యుల్ని పోషించిన తీరు మొదలైన అంశాల్ని ప్రతిబింబిస్తూ వారి ఉన్నతిని, గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా వారి గుణగణాలను దశ దిశలా తెలియజేయటానికి శిష్యులకి అవకాశం ఉంటుంది, అవకాశం వస్తుంది. ఆ విధంగా శిష్యులు ప్రచారం చేయాలి. గొప్పదనాన్ని కీర్తిస్తూ పాటల రూపంలో కానీ, పద్యాల రూపంలో కానీ, నృత్య రూపకాలుగా కానీ, ఇంకా వేరే ఇతరమైన ప్రచారంగా కానీ చేయవచ్చు. దానివల్ల ప్రజలందరూ ఆ గురువుల శక్తిని, గొప్పతనాన్ని తెలుసుకొని వారిని ఆశ్రయించి తమ బాధలకు కూడా విముక్తిని తెలుసుకోగలుగుతారు. అందువల్ల గురువులు తమ సేవలను ఎక్కువ మందికి చేసే అవకాశం లభిస్తుంది. వారి సంకల్పం అందరూ బాగుండాలనే కదా. గురువుల్ని కీర్తించటం వల్ల శుభాలు సులువుగా అందుతాయి మనబట్టి వారికి. విద్యలు నేర్పినందుకు గురువుల ఎడల కృతజ్ఞతాభావం ఎంతో అవసరం. అది సంకీర్తనం వల్ల ఎక్కువగా ప్రకటితమవుతుంది. వారి గొప్పదనాన్ని పొగట్టం వల్ల అన్ని రకాలైన విద్యలు, అంటే విద్యా సరస్వతి తనంత తానుగా విద్యార్థుల్లో ప్రవేశిస్తుంది. ఇది అనుభవించి పొందిన వారికి మాత్రమే అవగతమవుతుంది. దీనివల్ల శిష్యులు మిక్కిలిగా వెలుగొందుతూ ఉంటారు. కానీ కాలగమనంలో వచ్చిన మార్పు వలన సమాజంలో సరైన గురువులు లేక, ఉన్నవారిని సరిగ్గా తెలుసుకోలేక చాలామంది మంచి జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి జ్ఞానదీపిక ఈ పద్యం. ఈ పద్యంలోని భావాలను పరిశీలించి అర్థం చేసుకుని గురు వైభవాన్ని అందరికీ తెలిసే విధంగా ప్రవర్తించమని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ తెలియచేస్తున్నారు.
విశ్వయోగులైన వీర కవులునైనా కర్మననుభవింతృ గట్టిగాను. విశ్వయోగులైన వీర కవులునైన కర్మననుభవింతురు గట్టిగాను. చావు తప్పకుండు సద్గురువులకైనా కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఈ లోకంలో ప్రతివారి జీవితం బండిలో ప్రయాణం లాంటిది. కర్మలు అనేవి గతుకులు పడి ఉన్న రహదారులు లాంటివి. పుట్టినవారు ఎవరైనా జీవితం అనే బండిలో కూర్చొని కర్మలు అనే గుంటలు పడి ఉన్న రహదారిలో ప్రయాణం చేయక తప్పదు. బండి గుంటల్లో పడినప్పుడల్లా ప్రయాణంలో కుదుపులు ఏర్పడతాయి. దానివల్ల బాధ కలుగుతుంది, చికాకు కలుగుతుంది. అలాగే జీవితంలో కర్మ ఫలితాల వల్ల సుఖదుఖాలు సంభవిస్తాయి. బండి ప్రయాణంలో ముందుగా రాబోయే గుంటలను గమనిస్తుంటే కుదుపులు కొంతవరకు తగ్గిన విధంగానే జీవితం అనే ప్రయాణంలో భగవంతుణ్ణి, గురువుల్ని నమ్ముకుని ఉండటం వల్ల, వారి అనుగ్రహం వల్ల కర్మల చెడు ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి. అంటే ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న తలెత్తుతుంది. కేవలం భగవంతుడిని నమ్ముకునో లేకపోతే గురువుని నమ్ముకునో మనం ఏమీ చేయకుండా ఉంటే అన్నీ జరిగిపోతాయా? ఇక్కడే మానవుడు సరైనటువంటి అవగాహనని, బుద్ధి విశిష్టతను ఉపయోగించుకోవాలి. ఎందుకని? మనిషికి బుద్ధిని, ఆలోచనని, కర్మల్ని చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. తన శక్తియుక్తుల మేరకు, తన బుద్ధి సహకరించిన మేరకు కర్మలని కాలమెరిగి, కర్మమెరిగి, ధర్మమెరిగి, మర్మమెరిగి కర్మలన్నీ చేయాలి. ఆ కర్మలు చేస్తూనే జీవితానికి ఆధారభూతమైనటువంటి సద్గురువుని, అలాగే సృష్టించినటువంటి పరమాత్మని మరిచిపోకుండా వారిలో విశ్వాసాన్ని నిలుపుకోవాలి. ఇది అంతరార్థం. దానివల్ల మనకి చేసే కర్మల్లో చెడు ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి, పలచబడతాయి. ఇదే ముందు చూపంటే. కానీ పుట్టిన తర్వాత సామాన్యులైన, సార్వత్రిక యోగులైన, కవిశ్రేష్ఠులైన తాము చేసిన కర్మఫలాల్ని అనుభవించక తప్పదు. అయితే వారు ఆచరించే పుణ్యకార్యాల వల్ల, మంచి పనుల వల్ల మంచి ఫలితాలను బాహ్యంగా అనుభవించి ఆనందాన్ని పొంది, చెడు ఫలితాల్ని ఏదో కలలో అనుభవించిన రీతిలో అనుభవించి పెద్దగా బాధలు, ఇబ్బందుల్ని కలిగించకుండా తొలగిపోతాయి వాటి ఫలితాలు. అంటే ఈ గురువుల్ని, దైవాన్ని నమ్మి కర్మలు చేయటం వల్ల మనం అనుభవించవలసినటువంటి చెడు ఫలితాల్ని, చెడు ప్రభావాన్ని అనుభవించేటటువంటి శక్తి, మానసిక స్థైర్యము, శారీరక స్థితి దొరుకుతుంది అని మనం తెలుసుకోవాలి. అలాగే కర్మఫలాల్ని అనుభవించే రీతిగానే ఎంతటి గొప్పవారైనా మరణించక తప్పదు. ఇది ప్రకృతి ధర్మం, కాల నియమం. పుట్టిన తర్వాత మరణించకుండా, కాలగర్భంలో కలిసిపోకుండా ఎవ్వరూ ఉండరు. జాతస్యోహి మరణం ధ్రువం అని కదా ఆర్యోక్తి. సద్గురువులకైనా చావు తప్పదనే సత్యం ఈ పద్యంలో బాగా వివరించారు. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే బతికి ఉన్నప్పుడే, జీవితం సరిగా సాఫీగా ఉన్నప్పుడే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ, పుణ్యకార్యాల్ని ఆచరిస్తూ, పరులకు చేకూర్చే విధంగా ప్రశాంతమైన జీవితాన్ని సాగించవలసి ఉంటుంది అని అంటారు గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు.
మంచి జనుల చెలిమి మహిని లోభమణుచును. మంచి జనుల చెలిమి మహి లోభమణుచును. శిష్ట గురుల మైత్రి స్థిరధరము. శిష్ట గురుల మైత్రి స్థిరధనము. మైత్రి మించుధనము మహిమీదలెదురా. మైత్రి మించుధనము మహిమీదలెదురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో మంచివారితో స్నేహం చేయడం వల్ల లోభగుణం తొలగిపోతుంది. లోభగుణం ఉన్నవాళ్ళు ఏ పని చేసినా దండగే అనుకుంటారు. తాము తినరు, ఎదటి వారిని తిననివ్వరు. ఒంటి నిండా బట్ట కట్టుకోవటం కూడా ఖర్చుతో కూడిన పని అనుకుని అతి తక్కువగా వస్త్రధారణ చేస్తారు. అన్నంలోకి కూరల ఖర్చు కూడా ఎక్కువే అని కారం మెతుకులతో మజ్జిగ నీళ్లతో సరిపెట్టుకుని ఆనందిస్తారు. ఇలాంటి వారు అల్ప సంతోషులు కాదు. వీరిని అల్ప సంతోషులు అనలేవు. పిసినారి అనాలి, బహు పిసినారులు అనాలి, లోభి అంటాం. చివరికి వీళ్ళు దేవుడికి చేసే దీపారాధనలో సమర్పించే నూనె కూడా అనవసరపు ఖర్చే అనుకుంటారు. ఈ లోభగుణం ఉన్నవాళ్లని ఎవ్వరూ చెంతకు రానివ్వరు. అలాగే వీళ్ళు కూడా ఎవరిని తమ దగ్గరికి రానివ్వరు. ఎందుకని? వాళ్ళ వల్ల ఏమన్నా ఖర్చు అవుతుందేమో. చివరికి వీళ్ళని భార్య పిల్లలు కూడా ఇష్టపడరు. ఈ పిసినారు చేసే పనులకి తట్టుకోలేక వాళ్ళు కూడా పారిపోతారు. ఈ విధంగా వారు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. తీరని అశాంతితో కుంగిపోతారు. వీళ్ళు మంచివారితో గనక స్నేహాన్ని కోరుకుంటే, వారితో కలిసి ఆత్మీయతను పెంచుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎందుకనంటే స్నేహానికి విలువ కట్టడం అసాధ్యం కనుక. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న వారే కదా మంచి స్నేహితులు. మంచి స్నేహితుల వల్ల మంచి లక్షణాలు అలవడతాయి. ఒక సామెత చెబుతారు. ఏమిటి అంటే, నీ స్నేహితులు ఎవరో ముందు నాకు చెప్పు, వాళ్ళ పేరును నాకు చెప్పు, నీ వ్యక్తిత్వము నీ జీవన శైలి ఎలాంటిదో నేను చెప్తాను అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. అంటే స్నేహితుల యొక్క ప్రభావం అంతగా ఉంటుంది అని దాని అర్థం. కాబట్టి మంచి లక్షణాలు రావాలి అంటే మంచి స్నేహితులు ఉండాలి. దాన గుణం ఉన్న మంచి జనాలతో మైత్రిని పాటిస్తే లోభగుణం పోతుంది. దాని స్థానంలో అలవాటవుతుంది మనకు కూడా. సేవాభావం కలుగుతుంది. అలాగే మంచి గురువులతో మైత్రి అంటే వారితో స్నేహం చేయటం. గురువుతో స్నేహం ఏమిటండి? దీనిని అన్వయించుకోవలసింది గురువు యొక్క సాహచర్యం. వారితో కలిసిమెలిసి ఉండటం, వారిని అనుసరించటం. కనుక ఈ గురువులతోటి మైత్రి అనేది శాశ్వతంగా నిలిచిపోయే ధనం లాంటిది. ఈ ధనం ఎప్పటికీ తరగనిది, ఇంకా ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మంచి స్నేహాన్ని మించిన సంపద ఈ లోకంలో వేరే ఏదీ లేదు అని చెబుతారు. కనుక గుణవర్ధకమైన స్నేహం అభివృద్ధి చేసుకోవటానికి అందరూ ప్రయత్నించాలి అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. సద్గురువుల ఘనత సత్యమునెరుగక శిష్యులెల్ల తిరుగా చెడును బుద్ధి. సద్గురువుల ఘనత సత్యమునెరుగక శిష్యులెల్ల తిరుగా చెడును బుద్ధి. జన్మ వ్యర్థమగును జగతిలో
వారికి జన్మ వ్యర్థమగును జగతిలో వారికి కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువు అంటేనే ఎంతో గొప్పవాళ్ళు. అందులో సద్గురువులంటే గొప్పదనాన్ని వర్ణించనలవే కానంతటి గొప్పవారు. మహిమాన్వితమైన విద్యలు శక్తులు కలిగిన అపార జ్ఞాన సంపన్నులు. వారిలో అరుదైన కొంతమంది అత్యంత నిష్ఠతో యోగ సాధన ద్వారా, మంత్ర సాధన ద్వారా దేవతామూర్తుల్ని సంతృప్తిపరిచి వారి నుండి ఎన్నో దివ్య శక్తుల్ని సంపాదించి ఆ శక్తుల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఉంటారు. ఇట్టి మహిమాన్విత శక్తులు కలిగిన సద్గురువుల గొప్పదనాన్ని, సత్య ప్రవర్తనని తెలుసుకోలేక కొంతమంది శిష్యులు తమలోని చెడు బుద్ధుల్ని తొలగించుకోలేక ఏమి చేసేందుకు తోచక దిక్కు తెలియకుండా తిరుగుతూ ఉంటారు. ఇది సరైన విషయం కాదు. గురువుల గొప్పతనాన్ని తెలుసుకోవాలి, గుర్తించాలి. అలాగే అవకాశం కలిగినప్పుడల్లా లోకానికి వారి యొక్క గొప్పతనాన్ని, కీర్తిని తెలియచేయాలి, వెల్లడించాలి. అందువల్ల వారికి కూడా మంచి పేరు వస్తుంది. ఫలానా వారి శిష్యులు, ఫలానా సద్గురువు యొక్క అనుచరుడు, శిష్యుడు అని ఈ శిష్యులకు కూడా మంచి పేరు వస్తుంది. అంతేగాని శిష్యులు సద్గురువుల వద్ద పాఠాలు నేర్చుకుని చెడు ప్రవర్తనని, చెడు ఆలోచనల్ని విడిచిపెట్టకపోతే విద్య నేర్పే గురువులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. తమ జీవితాలే పాడైపోతాయి, వ్యర్థం అయిపోతుంది జీవనం. తరువాత చింతించినా ఫలితం ఉండదు. మానవులుగా పుట్టిన తరువాత ఎవరి జీవితమైనా అర్థవంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అలాగే వ్యర్థంగా మిగిలిపోకూడదు. కనుక ముప్పు ముంచుకు రాకముందే జ్ఞానంతో తెలివిగా జాగ్రత్త పడాలి. అంటే చూస్తూ చూస్తూ ఉండగానే జీవితం గడిచిపోతుంది, మనకున్న ఆయుర్దాయం తరిగిపోతుంది, మృత్యువుకి సమీపం అవుతాం. అప్పుడు మనం చేయగలిగేది ఏమీ ఉండదు. కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్న గొప్ప సందేశం ఈ పద్యం ద్వారా శిష్యులైన వారికి, సామాన్య జనానికి అందరికీ తెలియచేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. మనసు నిలుపలేక మహితాత్ముల మనుచో, మనసు నిలుపలేక మహితాత్ముల మనుచు భోగదాసులైరి భువనమందు, నిగ్రహాత్ములిలను నిజమైన గురులురా, నిగ్రహాత్ములిలను నిజమైన గురులురా, కాళికాంబతనయా కనుము కృష్ణ. ప్రపంచంలో ఎంతో మంది గొప్పవాళ్ళు ఉంటారు. గొప్పదనం ఉన్నవాళ్ళు తాము గొప్పవాళ్ళమని ఎక్కడా ప్రకటించరు. జనులే వారి గొప్పదనాన్ని గుర్తించి వారి కీర్తికి తగ్గట్టుగా వారి స్థాయి అందరికీ తెలిసే విధంగా భక్తి భావంతో గురువులుగా, సద్గురువులుగా, దేవుడుగా, స్వామిగా, భగవాన్గా ఇలా రకరకాల పేర్లని వారి అసలు పేర్లకు కలిపి పిలుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆ మహనీయుల దినచర్యలు చాలా సాధారణంగా ఉంటాయి. ఏ భేషజాలు వారి వద్ద ఉండవు. అటువంటి వాళ్లే నిజమైనటువంటి సద్గురువులు. వారి మనసు స్థిరంగా ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు తమకు తాముగానే గురువులుగానో స్వామీజీలుగానో ప్రకటించుకొని తిరుగుతూ ఉంటారు జనంలో.
అసలైన జ్ఞానం లేక కొన్ని సందర్భాల్లో ఆ జ్ఞానం కోసం తపన పడుతూ ఉంటారు. మనసుని, ఇంద్రియాల్ని వారు తమ అధీనంలో ఉంచుకోలేరు. మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మాటలు వేదాంత విషయాలు చెబుతూ ఉంటాయి. అంటే మనసుకి, మాటకి, చేతకి, చెప్పేదానికి పొంతన ఉండదన్నమాట. అటువంటి వారు కోరికలకు దాసులై భోగాల్ని అనుభవించటానికి అర్రులు చాస్తూ ఉంటారు. మనసును స్థిరంగా ఉంచుకోలేక భోగలాలసత్వంతో సద్గురువులు అనే పేరుతో విలాసవంత జీవితాలను గడపాలనుకునేటటువంటి వాళ్ళు ఎన్నటికీ గురుస్థానానికి అర్హులు కాదు. మనసును అధీనంలో ఉంచుకుని ఈ భోగలాలసత్వాన్ని వదిలిపెట్టి విలాసాల్ని త్యజించి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తించి ఏ ప్రచారం లేకుండా వారే నిజమైన సద్గురువులు, స్వామీజీలు, భగవాన్లు. వారికి తెలియకుండానే వారి కీర్తి ప్రతిష్టలు లోకంలో వ్యాప్తి చెందుతాయి, ప్రసిద్ధి చెందుతారు అని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. కురుజ బుద్ధితోడ గురులవని పలుకాగా, కురుచ బుద్ధితోడ గురులవని పల్క ఇమ్ముగాను జనులు నమ్మగలరే. కురుచ బుద్ధితోడ గురులవని పల్క ఇమ్ముగాను జనులు నమ్మగలరే. ఆచరించి చెప్పునతడే సద్గురుడురా. ఆచరించి చెప్పునతడే సద్గురుడురా. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. పూర్తి స్థాయిలో తమ శక్తిని వికసింపచేసుకోలేక చిన్న చిన్న సిద్ధులు పొంది గురువులవని చెప్పుకుంటూ ప్రజలలో తిరిగేటటువంటి వారిని ప్రజలు ఎల్లకాలము విశ్వసించరు. ఎందుకంటే పులిలాగా కనిపించాలని ఒకవేళ నక్క వాతలు పెట్టుకుని జనంలోకి వస్తే కొద్ది కాలం తర్వాతైనా అసలు స్వరూపం బయటపడుతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఈ సందర్భంలో ఒకసారి గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు వారి గుడి ప్రాంగణంలోని రావి, జువ్వి, మేడి చెట్ల కింద ఉన్నటువంటి అరుగుపై కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి గురుదేవులకి ధ్యానభంగం చేసి, ఏమండి, ఇక్కడ గురువు గారంట, ఎవరు, ఎక్కడుంటారు? నేను ఫలానా పీఠానికి గురువుని అని చెప్పుకొచ్చాడు. గురుదేవులు శాంతంగా కళ్ళు తెరిచి చిరునవ్వుతో లోపల ఉన్నారు అన్నారు. ఎందుకని అంటే ఇందులో కూడా అసత్యం లేదు. మహనీయుల నోటి వెంట సహజంగా అసత్యం రాదు. వరకాళి అమ్మవారు శ్రీ గురుదేవులకి గురువుగారు కనుక గురువుగారు లోపల ఉన్నారు అని అన్నారు. లోపల ఉన్నటువంటి తల్లి తన గురువు గనక గురువుగారు లోపల ఉన్నారు అని సత్యానికి భంగం కలగకుండా చెప్పారు. అప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు. గురువుగారు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు కలుస్తామా అని చూస్తూ ఉన్నాడు. ఈ లోపల కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనార్థం వచ్చి అక్కడే చెట్ల క్రింద ఆసీనులై ఉన్న ధ్యాన స్థితిలో ఉన్న గురుదేవుల పాదాలకి నమస్కరించి లోపలికి వెళుతున్నారు. గుడి ప్రాంగణంలో కూర్చున్న వ్యక్తి ఒక గంట తర్వాత అసహనంగా మళ్ళీ గురువుగారి వద్దకు వచ్చి, గురువుగారు లోపల ఉన్నారని చెప్పారు, ఎప్పుడు బయటకు వస్తారు అని అడిగాడు. అతని ఉద్దేశం గురువుగారంటే మన కాళీకృష్ణ గురు మహారాజ్ అనే. కానీ ఆ ఎదురుకుండా ఉన్నది
గురువు అని గాని, ఆ గురుస్థితిని తెలుసుకునే స్థితి తనకు కాని, భక్తులని అడిగి తెలుసుకోవాలి అనేటటువంటి చిన్న ప్రయత్నం కానీ లేదన్నమాట అక్కడ. దానికి సమాధానంగా గురుదేవులు ఏమో ఎప్పుడైనా రావచ్చు అన్నారు. సరే, అతడు వెళ్ళిపోయాడు. అంటే సత్యాన్ని తెలుసుకోవాలి అనే తపన, నిజాన్ని గ్రహించాలి అనే జిజ్ఞాస లేనటువంటి వ్యక్తిగా ఆయన మనకు పరిచయం అవుతున్నారు ఇక్కడ. తన ఎదురుకుండానే ఎంతో మంది భక్తులు వచ్చి గురుదేవులకి పాదాలకు నమస్కారం చేస్తుంటే, వారే గురువుగారేమో, వారు గురువుగారై ఉండవచ్చు కదా అన్న సామాన్యమైన జ్ఞానం లేనటువంటి ఆయన వేరే ప్రాంతంలో ఒక పీఠానికి గురువును అంటే ఎలా నమ్మగలగాలి? ఇలాంటివే కురుచ భావాలు అంటే, అల్ప బుద్ధులు అంటే. గురువుల భావాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. వారు ఆచరించేవి 10 మందికి ఆచరణీయంగా ఉండి మార్గదర్శనం చేయించేదిగా ఉండాలి. ఎందుకని అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోహ జనాః అని కదా ఒక శ్లోకం. అంటే పెద్దలు ఏ మార్గంలో చరిస్తారో, మహనీయులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో, ఏ ధర్మాన్ని పాటిస్తారో, వారి శిష్యులు, అనుయాయులు, భక్తులు, చిన్నవారు అదే మార్గంలో చరిస్తారు, అదే ధర్మాన్ని పాటిస్తారు. కనుక గురువుల యొక్క భావాలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా, మార్గదర్శకంగా ఉండాలి. అదే వారి భావాలు సంకుచితంగా ఉంటే ఎవరూ వారిని నమ్మరు. ఇతరులకి చెప్పే ముందు తాము ఆచరించి అందులో మంచి ఉన్నప్పుడే చెప్పాలి. అందువల్ల అలాంటి వాటికి ఫలితం ఎక్కువగా, విలువ ఎక్కువగా ఉంటుంది. విలువ ఎక్కువగా ఉండి చెప్పిన వ్యక్తులు గౌరవించబడతారనే విషయం ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేశారు.